సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో మాజీ కౌన్సిలర్ కొల్లూరు భరత్ ఆధ్వర్యంలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మృతి వనానికి శంకుస్థాపన. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి గద్దర్ కుమార్తె వెన్నెల శంకుస్థాపన చేశారు. గద్దర్పై కాల్పులు జరిపిన రోజును పురస్కరించుకుని గద్దర్ విగ్రహానికి ఆమె కుమార్తె వెన్నెలతో పాటు తెలంగాణ ఉద్యమ నేత గాదే ఈన్నయ్య, పాషం యాదగిరి, గజ్జల సోమయ్య, సత్తయ్య, గద్దర్ అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి గద్దర్ కుమార్తె వెన్నెల మాట్లాడారు. ప్రజా సమస్యల కోసం పోరుబాట పట్టిన గద్దర్ అణగారిన వర్గాల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. బడుగు బలహీన వర్గాల భూమి కోసం, భుక్తి కోసం అండగా నిలబడి ఎన్నో పోరాటాల్లో గాయపడ్డ గుండె గద్దర్ అని ఆమె అభివర్ణించారు. 25 లక్షల వ్యయంతో గద్దర్ స్మృతి వనాన్ని నిర్మించుకోవడం సంతోషదాయకంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన తెల్లపూర్ సత్తన్న, అట్లాగే గద్దర్ గల్లం వైస్ ప్రెసిడెంట్ గజ్జల సామన్న, మన కొల్లూరు భరత్ అన్న, ఇక్కడికి వచ్చి విచ్చేసిన మన పాషం యాదగిరి అన్న, ఇన్నారెడ్డి అన్న, మన పస్నూరి రవీందర్ అన్న, పెద్దలకందరికీ వందనాలు. ఈరోజు ఒక మహానుభావుడి మీద తూటాలు పేల్చిన రోజు. ఆ తూటాలకు చెక్కు చెదరకుండా ఆ తూటాలను ఛేదించి ఇంకో తూటాన్ని గుండెలో వెన్నుముకలో పెట్టుకొని ఒక 26 ఏళ్ళు బతికి మళ్ళీ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచాడు గద్దరన్న. ఆ స్ఫూర్తిని ఆయన చనిపోలేదు, ఆయన బతికే ఉన్నాడు, మా గుండెల్లో ఉన్నాడని తెలియజేయడానికి ఈ ఉద్యమం. ఇది ఉద్యమం మాసిపోలేదు. ఎప్పటి వారికైతే అణిచివేత ఉంటుందో భూమి మీద, అప్పటి వారికి తిరుగుబాటు గీతంగా గద్దరన్న అమరులు, ఎంతో మంది తమ జీవితాన్ని త్యాగం చేసిన అమరులంతా బతికే ఉంటారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కూడా గద్దర్ గల్లంకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మన రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి గారు ఈ భూమి కేటాయించారు. భరత్ అన్న ఇక్కడ ఉండి 2 రోజులు ఉండి నిర్హార దీక్ష చేస్తే ప్రభుత్వం ఈ భూమి కేటాయించింది. దానికి ముందు ప్రభుత్వం వాజ్ రెడీ, కానీ ఉన్న పాత అఫీషియల్స్ కొంచెం ఇబ్బంది పెట్టారు. అప్పుడు నేను, మన పాషం యాదగిరి, ఇన్నారెడ్డి అన్న అందరం కలిసి మనం డైరెక్ట్ ప్రభుత్వానికి బట్టి విక్రమార్కని చెప్తే ఇమ్మీడియట్ గా అన్న రియాక్ట్ అయ్యి ఈ భూమిని కేటాయించడం జరిగింది. అట్లాగే ప్రభుత్వం 1,20,00,000 దీనికి మ్యూజియం కి కేటాయించడం జరిగింది. మ్యూజియం ఎందుకోసం అంటే తెలంగాణ మామూలు తెలంగాణ కాదు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాలు, రక్తం చిందించి, చెమట చిందించి, కుటుంబాల జీవితాలే లేవు, వాళ్ళ వంశమే లేకుంటే తెలంగాణ ఏర్పడింది. కాబట్టి ఈ తెలంగాణ మన భావితరాలకు అందచేయాలని ఇలాంటి మ్యూజియంస్ ఎన్నో ప్రభుత్వం తీసుకుంటుంది. అట్లాగే మన సత్తన్న కూడా దానికి ముందుకొచ్చారు. దానికి ధన్యవాదాలు తెలుపుతూ గద్దరన్నకు ఒక చిన్న నివాళిగా నేను ఆయన రాసిన మాటలే తీసుకొని ఆయనకే అంకితం చేస్తున్నాను. శబ్దం శబ్దం శబ్దాన్ని ఎవరు బంధించలేరు, శబ్దాన్ని ఎవరు ఉరితీయలేరు, శబ్దాన్ని తూటాలతో పేల్చేయలేరు. ఆ శబ్దం మనలోనే ఉంది, ఆ శబ్దం మనల్ని నడిపిస్తుంది, ఆ శబ్దం మనల్ని గెలిపిస్తుంది, ఆ శబ్దం అణిచివేతగాడ తిరుగుబాటు గీతమైతుంది. ఆ శబ్దమే మన విప్లవ వీరుడు, మన ప్రజా యుద్ధ నౌక, మన గద్దరన్న. గద్దరన్న ఆఖరికి అందించిన ఒక యుద్ధాన్ని మనమందరం కలిసి తీసుకుపోవాల్సిందిగా కోరుతున్నాం. నిన్నటి వారి కుటుంబంగా ఆయనని ఏప్రిల్ 6 తారీఖు విమలమ్మ, సూర్యమన్న, వెన్నెల, పక్కింటి వాళ్ళు, మహబూబ్ నగర్ గుడిచెల వాసులు అందరము బతికించి మేము గద్దరన్నని ఇంట్లో దాపెట్టుకోలేదు. ఆ గద్దరన్నని మళ్ళీ ప్రజలకు అప్పగించాం. అట్లాగే గద్దరన్న చనిపోయినాక 2 ఏళ్ల నుంచి కుటుంబం అంతా మళ్ళా ఒక్కసారి గద్దరన్న జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళా ప్రజలకు అందజేయాలని ముందుకొచ్చాము. అందుకే గద్దరన్న చివరిగా అందించిన ఒక ఆయుధాన్ని మన రానున్న తరానికి అప్పచెప్పాలి. ఆ ఆయుధం ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం. సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ డెమోక్రసీ, సేవ్ ఇండియా అనే గద్దరన్న నినాదాన్ని మన తెలంగాణ నుంచి, మన తెల్లాపూర్ గడ్డ నుంచి మనం మొదలు పెట్టాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.